Hi everyone, good morning. I think you're all pretty good and doing well. ఈరోజు నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మీరందరూ ఏ అనేటువంటి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్‌ని మీరు బాగా నెగ్లెక్ట్ చేసేస్తున్నారు ఈ మధ్య. పట్టించుకోవట్లేదు అసలు. కొంచెం పట్టించుకోవాలి కదా! ఎందుకు పట్టించుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏ అనేటువంటిది ఇట్ ఈస్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏ టు జెడ్. ఏ టు జెడ్‌లో ఫస్ట్ అదే ఉంది కదండీ! అందుకు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా! అంతేకాదు ఏ అనేటువంటి ఈ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న ఈ లెటర్‌కి ఇంకో క్వాలిటీ కూడా ఉంది. ఏ, ఈ, ఐ, ఓ, యు అనేటువంటి ఈ 5 లెటర్స్ మీకు తెలుసు కదా! వొవెల్ సౌండ్స్‌ని జనరేట్ చేసేటువంటి లెటర్స్. అందులో ఫస్ట్ ఎవరున్నారు? ఏ ఉంది. ఇంతే కాదు ఏ అనేటువంటిది ఈ ఇంగ్లీష్ మొత్తం లాంగ్వేజ్‌లో షార్టెస్ట్ వర్డ్, అతి చిన్న వర్డ్ రెండే ఉన్నాయి. అందులో ఒకటి ఐ అంటే నేను, ఏయ్ అంటే ఒక అనేటువంటి ఈ 2 వర్డ్సే ఉన్నాయి. అందులో ఫస్ట్ షార్టెస్ట్ వర్డ్ ఏ మాత్రమే. అయితే ఏంటి సార్ ఇవన్నీ అందరికీ తెలిసినవే కదా! అయితే ఏ అంత పెద్ద గొప్పదా అనుకోద్దు. ఇప్పుడు మీనింగ్స్ చూద్దాం. ఏకి మీనింగ్స్ మీ అందరికి తెలిసిందే. ఏ అనేది ఒక ఆర్టికల్, ఏ అనేది ఒక డిటర్మినరు. దాని యొక్క మీనింగు ఒక అనే మీనింగ్ మనకు తెలుసు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎ పెన్, ఎ షర్ట్, ఎ టేబుల్, ఎ చైర్ ఇలా ఒక అనే సెన్స్‌లో యూజ్ చేస్తాం. అంతేకాదండోయ్! ఏ అనే దానికి ఎక్సలెంట్ అనేటువంటి మీనింగ్ కూడా ఉంది. అంతేకాదు ఏ అనే దానికి వెరీ గుడ్ అనే మీనింగ్ కూడా ఉంది. అంతేకాదు ఏ అనే దానికి హై క్వాలిటీ అనే మీనింగ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరైనా బాగా చదువుతున్నారనుకోండి. మీరేమంటారు? ఏ గ్రేడ్ స్టూడెంట్. అంటే ఏ అంటే ఏంటి ఇక్కడ? ఏ గ్రేడ్‌లో ఏ అంటే ఏంటి? వెరీ గుడ్. వెరీ గుడ్ స్టూడెంట్. నెక్స్ట్ గ్రేడ్ ఏ మిల్క్. గ్రేడ్ ఏ మిల్క్‌లో ఏ అర్థం ఏంటి? హై క్వాలిటీ. అర్థమవుతుంది కదా! ఏ ప్లస్ అంటే అర్థం ఏంటి? ఎక్సలెంట్ అని అర్థం. సో, ఎక్సలెంట్, వెరీ గుడ్, హై క్వాలిటీ అనే మీనింగ్స్ కూడా ఉన్నాయి. 1 అనే మీనింగ్‌తో పాటు. ఇది కాకుండా ఏ అనేటువంటి ఈ లెటర్‌కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. నెగెటివ్ సెన్స్ కూడా ఉంది ఏకి. ఏంటి సార్ నెగెటివ్ సెన్స్ ఏంటి? ఏ అనేటువంటి దానికి ఎక్సలెంట్, వెరీ గుడ్, హై క్వాలిటీ అనే పాజిటివ్ మీనింగ్‌తో పాటు నెగెటివ్ మీనింగ్ కూడా ఉంది. దీన్ని మీకు క్లియర్‌గా చెప్పడానికి తెలుగులో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏ ఇంగ్లీష్‌లో ఏని తెలుగులో ఆ అనుకోండి. ఆ ఈజ్ ఈక్వల్ టు ఏ రైట్? ఈ ఆ అనే వర్డ్‌ని కొన్ని పదాల ముందు పెడితే నెగెటివ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సత్యం, అసత్యం, ధర్మం, అధర్మం, న్యాయం, అన్యాయం. ఇన్ ద సేమ్ మేనర్ కొన్ని లాటిన్, గ్రీక్స్‌లోంచి వచ్చిన కొన్ని వర్డ్స్‌కి మనం ఈ ఏ అనే ప్రిఫిక్స్‌ని యాడ్ చేస్తే నెగెటివ్ సెన్స్‌లో అవి మనకి మీనింగ్‌ని జనరేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మోరల్ అనే వర్డ్ ఉంది. అంటే మనకి మోరల్స్ ఉండాలి కదా! మోరల్ అనే వర్డ్ ఉంది. మోరల్‌కి మీరు ఏ అనేటువంటి ఈ లెటర్‌ని యాడ్ చేశారనుకోండి ప్రిఫిక్స్‌గా. సో, ఇట్స్ ఎయిమోరల్ అంటే వితౌట్ అనే మీనింగ్ ఉందనమాట. లేకుండా అంటే మోరల్స్ లేకుండా ఉండడం అనమాట. నెక్స్ట్ సిమెట్రికల్ అనేటువంటి వర్డ్ ఉంది. సిమెట్రికల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బటర్‌ఫ్లై తీసుకోండి. ఇటువైపు వింగు 2 సేమ్‌గా ఉంటాయి. షేప్‌లో గాని, సైజ్‌లో గాని, కలర్‌లో గాని. దట్ ఈస్ సిమెట్రికల్. దీనికి ఏ అనేటువంటి లెటర్‌ని యాడ్ చేశారనుకోండి ఐసిమెట్రికల్. సో, నెగెటివ్ మీనింగ్ వచ్చింది కదా! నెక్స్ట్ దేవుడిని నమ్మే వాళ్ళని థీయిస్ట్ అంటారు. దీనికి ఏ యాడ్ చేశారనుకోండి వస్తుంది ఎయిథియిస్ట్ అంటే హూ డజంట్ బిలీవ్ ద గాడ్. సో, ఈ సెన్స్ కూడా ఉంది. అర్థమవుతుంది కదా! నెక్స్ట్ మనం ఈ ఏకి ఉన్నటువంటి డిఫరెంట్ సౌండ్స్‌ని చూద్దాం. ఇదేంటండి ఏకి ఎన్ని డిఫరెంట్ సౌండ్స్ ఏంటి? మీరు ఏ అనే చెప్తున్నారు కదా! జనరల్‌గా ఏని మనం ఏ అనే పలుకుతాం. కానీ ఇలాంటి సౌండ్స్ దీనికి 5 ఉన్నాయి. ఏ ప్రొడ్యూసెస్ 5 సౌండ్స్ ఇన్ డిఫరెంట్ సిట్యుయేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఎ టీచర్. ఐ యామ్ ఎ టీచర్ చూసారా? ఇక్కడ నేను పలకట్లేదు. అని పలుకుతున్నాను. సో, ఏ అనే లెటర్‌ని సింగిల్‌గా ఉండేటప్పుడు ఏ అని పలుకుతాం మనం. ఇలా సెంటెన్స్‌లోకి వచ్చేసరికి కొంచెం మనం ఇంపార్టెన్స్ తగ్గించాలనుకోండి ఆ వర్డ్‌కి అప్పుడు మనం అని పలుకుతాం. నెక్స్ట్ బర్త్‌డేస్‌కి మనం కట్ చేస్తాం. ఏంటి కట్ చేస్తాం? కేక్స్ కట్ చేస్తాం. ఇట్ ఈస్ కేక్. ఏయ్ అని పలుకుతాం అక్కడ. ఎంఏకేఈ మేక్. టీఏకేఈ టేక్. ఈ విధంగా ఎయ్ అనే సౌండ్ కూడా ఉంది. అంటే ఏ అండ్ ఏయ్. నెక్స్ట్ ఇది చూడండి ఇదేంటిది? వాట్ ఈస్ దిస్?
దిస్ ఈజ్ పామ్. ఇక్కడ ఏ నెల పలుకుతున్నాం? ఆ అంటే లాంగ్ సౌండ్. పామ్. వి డ్రైవ్ కార్స్, సిఆర్ఎస్ కార్స్. సో మనం అక్కడ అనే సౌండ్లో పలుకుతున్నాం. ఇంతే కాకుండా నెక్స్ట్ మనకి నేనెవరు? ఐఎమ్ ఏ మ్యాన్, ఎంఏఎన్. ఇక్కడ ఏ నెల పలుకుతున్నాను? ఆ మ్యాన్, మ్యాన్, క్యాన్, వ్యాన్. సో అనే సౌండ్. సో ఇన్ని రకాల సౌండ్స్ ఉన్నాయి ఏకి. 5 సౌండ్స్ ఉన్నాయి మనకి. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫీచర్, ఏ తాలూకు ఇంపార్టెంట్ ఫీచర్. నెక్స్ట్ ఏకి అబ్రివేషన్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక మోటార్ ఆన్ చేయాలనుకోండి, వాటర్ పంప్ చేసే మోటార్. ఆ బాక్స్ చూడండి ఒకసారి. ఆ బాక్స్ మీద ఒక రీడింగ్ మీటర్ ఉంటుంది. అందులో ఏ అనేటువంటి లెటర్ ఉంటుంది. ఇట్స్ ఎన్ అబ్రివేషన్. ఒకసారి చూడండి మీ ఇంట్లో ఉంటుంది. సో ఏ అంటే అర్థం ఏంటి ఇప్పుడు మనకి? అక్కడ ఏ అంటే యాంప్స్ లేదా యాంపియర్. కంప్లీట్గా కొంతమంది రాస్తారు, కొంతమంది ఏ అనేటువంటి సింబల్ వేసి వదిలేస్తారు. అంటే ఏ ఈజ్ ఆల్సో అన్ అబ్రివేషన్. ఏ మీన్స్ యాంప్స్. అంతేకాకుండా ఏ అనేటువంటి ఈ లెటర్ని మ్యూజిక్లో ఒక నోటికి సింబల్గా కూడా యూజ్ చేస్తారు. సో ఏకి ఇన్ని యూజెస్ ఉన్నాయి, ఇంకా యూజెస్ ఉంటాయి. నాకైతే ఇవి తెలుసు, మీకు ఇంకా తెలిసే ఉంటాయి. ఇంకా మీరు కూడా తెలిస్తే ఇలాంటి యూజెస్ ఏమైనా ఏకి డిఫరెంట్ యూజెస్ ఉంటే అవి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ షేర్ చేద్దాం. సో అందుకు మనం ఏని మనం ఇంపార్టెంట్ లెటర్గా, మనం ఇంపార్టెంట్ వర్డ్గా మనం కన్సిడర్ చేయాలి. ఓకే, కీప్ లెర్నింగ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.